ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందిలో స్పాటింగ్ లేదా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దాంతో అబార్షన్ అవుతుందేమోనని భయపడుతుంటారు. కానీ ఆల్మోస్ట్ 25% మందిలో ఫస్ట్ ట్రైమిస్టర్లో కొద్దిపాటి బ్లీడింగ్ అనేది కామన్ అని ఓ అధ్యయనంలో తేలింది. దీనివల్ల అబార్షన్ లేదంటే ఇతర ప్రమాదకర సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఫెర్టిలైజేషన్ తర్వాత 6 నుంచి 12 రోజుల్లో అయ్యే బ్లీడింగ్ ను ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు. ప్రెగ్నెన్సీకి ఇదొక సిగ్నల్ గా భావిస్తారు. ఈ బ్లీడింగ్ కొన్ని గంటల నుంచి 3 రోజుల వరకు ఉండొచ్చు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భాశయం బయట పిండం ఏర్పడటం వల్ల కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక బాడీలో హార్మోనల్ చేంజెస్ వస్తాయి. దీనివల్ల కూడా స్పాటింగ్ లేదా బ్లీడింగ్ అవుతుంది. వెజైనా వద్ద వచ్చే ఇన్ఫెక్షన్లు కూడా స్పాటింగ్ కు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. అయితే సెకండ్ ట్రైమెస్టర్ లో ఇలాంటివి జరిగితే ప్రీమెచ్యూర్ డెలివరీ వంటి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. ఇక థర్డ్ ట్రైమెస్టర్ లో బ్లీడింగ్ ని డెలివరీకి సిగ్నల్ గా కన్సిడర్ చేయొచ్చు. అయితే ఒక్కోసారి మాయా వెజైనాకు అడ్డుపడడం వల్ల కూడా ఇలా జరుగుతుందని, దీన్ని ప్లాసెంటా ప్రీవియాగా పిలుస్తారని డాక్టర్లు చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ టైంలో స్పాటింగ్ లేదా బ్లీడింగ్ సహజమే అయినప్పటికీ ఓసారి డాక్టర్ ని సంప్రదించి అసలు కారణం తెలుసుకోవాలి. అలాగే బ్లీడింగ్ ఎక్కువగా ఉన్నా గడ్డలుగా కావడం, భరించలేని కడుపు నొప్పి, వికారం, అలసట, చలి, జ్వరం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. లేదంటే దాని ప్రభావం ఇటు మీపై అటు కడుపులోని బిడ్డపై పడుతుంది.